హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా పొద్దున్నే లేచిందే ఇంకా ఉరుకులు పరుగులే. మా పిల్లలకి అయితే హోంవర్క్ ఉంది. ఈ రోజు నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అనమాట. ఇంకా రోజు కొంచెం కొంచెంగా రాశారు, ఎక్కువ ఇచ్చారనమాట. ఇంకా ఉంది. ఇంకా ఈ రోజు అయితే రాసుకుంటున్నారు అనమాట. పొద్దున్నే లేపమన్నారు. మా చిన్న పాప ఇప్పుడే లేచింది. ఇంకా తను వీడియో తీయొద్దంటుందన్నమాట. ఇప్పుడే లేచి వచ్చింది కదా అందుకనేసి. ఇంకా ఆ తర్వాత అయితే అన్నం అయితే వండినండి. పొద్దున్నే లేచి ముగ్గేసి ఆ తర్వాత కాఫీ పెట్టి తాగేసి మా వారికి కాఫీ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయింది 6కే. ఇంకా ఆ తర్వాత నేనైతే కర్రీ అయితే చేస్తున్నాండి. ఈరోజు అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా, ఉల్లిగడ్డ కోడిగుడ్డు అనమాట. ఇది బాగుంటుంది, పిల్లలు కూడా మంచిగా తింటారు అనమాట. అందుకని ముందుగా ఆయిల్ పోసుకొని అలాగే జీలకర్ర కొన్ని ఆవాలు అయితే వేసి తాలింపులో వేగినాక ఆ తర్వాత అయితే ఉల్లిగడ్డలు, ఆ తర్వాత ఉప్పు అలాగే పసుపు అయితే వేసేసి మంచిగా కలిపేసి మంట తగ్గించి పెట్టుకోవాలండి. ఉల్లిగడ్డలు అయితే సన్న మంట మీద వేగితే మన కూర వచ్చేసి మంచిగా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఉల్లిగడ్డలు మంచిగా సమానంగా వేగుతాయి. హైలో పెట్టినామంటే మాడిపోయి కూర మంచి వాసన రాదనమాట. ఇంకా ఆ తర్వాత అల్లం అయితే వేసిన, స్పూన్ అల్లం వేసిన, ఎందుకంటే తక్కువ కర్రీ కదా. ఇది మా ఇద్దరు పిల్లలకి మా వారికి బాక్స్కి అనమాట. ఇంకా నాకు పెరుగు ఉంది, అది సరిపోతుంది అనమాట. ఇంకా నాకు అందుకనేసి నేను చేసుకోవట్లేను. ఇంకా తర్వాత అల్లం వేసినాక 2 నిమిషాల తర్వాత కారం అయితే వేసేసిన, 2 స్పూన్లు. ఉల్లిగడ్డలకు తగ్గట్టుగా కారం వేసినండి. మంచిగా పిల్లలు తినేటట్లుగా, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది కర్రీ. ఆ తర్వాత 3 కోడిగుడ్లు అయితే కొట్టిపోసేసిన. వీటిని మంచిగా ఇది పొరల్లాగా అండి, వీటిని మంచిగా తిప్పుతూ మనం వచ్చేసి 3 నిమిషాలకు ఒకసారి తిప్పుకోవాలన్నమాట. లేకపోతే అడుగంటి మాడిపోతుంది. కూర అయితే మంచిగా ఉంటుందండి టేస్ట్గా. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాల పాటు మంట తగ్గించి పెట్టి మంచిగా ఫ్రై చేసిన. ఎగ్స్ అనేవి మంచిగా ముక్కలుగా అయినాయి. ఇంకా తర్వాత మసాలా అయితే కొంచెం స్పూన్ మసాలా అయితే వేసి మొత్తం కలుపుతున్నాను అనమాట. చాలా రుచికరంగా ఉంటుందండి ఈ కూర. చపాతీలకు కానీ రైస్లోకి కానీ మంచిగా ఉంటుంది. ఇక మా పిల్లలకి అయితే ఈ కూర అంటే ఇష్టం అనమాట. అందుకని లంచ్ బాక్స్ల కోసం ఈరోజు అయితే చేసిన. ఇంకా మంచిగా 1 నిమిషం పాటు మసాలా వేసినాక 1 నిమిషం పాటు మంట తగ్గించి పెట్టుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకొని మనం మంచిగా స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే కూర అయితే రెడీ అయిపోయినట్టు. ఇదే అండి, 10 నిమిషాల్లో అయిపోద్ది ఈ కూర అయితే. అందుకనేసి ఈరోజు అయితే ఈ కర్రీ అయితే చేసేసిన. తర్వాత అన్నీ మంచిగా చల్లారబెట్టినండి హాల్లో. ఇక బాక్సులన్నీ కడిగి పెట్టేసి మంచిగా తడి ఆరేటట్టు ఫ్యాన్ అయితే వేసేసి పెట్టేసిన. కూర అయితే చూసారా ఇట్లుంటుంది, పొడి పొల్లాడుతూ వస్తుంది అనమాట కూర. ఇక ఇవన్నీ సర్దేసి లంచ్ బాక్సులు అయితే పెట్టేసి ఇంకా మా పిల్లలు అయితే మంచిగా ఇక రెడీ అయిపోయారనమాట. ఈ బాక్సులన్నీ కట్టించేసి పంపించేస్తాను. ఇది చికెన్ అయితే నిన్నటిది అనమాట. మంచిగా వేడి చేసి పెట్టినంది, ఇంకా టేస్ట్ వస్తుంది. అలాగే మీకు ఈ చిన్ని వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసి వెళ్ళమాకండి, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.